నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో హనుమాన్ జంక్షన్ వద్ద కోట చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనంకు బ్రేక్ పడింది. కోట చెరువులోని గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని, దేశాయిపేటలోని చిన్నవడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేయాలని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. దీంతో చిన్నవడ్డేపల్లి చెరువు వద్దకు భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలిరానున్నాయి. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం అదనంగా మరో 4 క్రేన్లను ఏర్పాటు చేశారు అధికారులు. చెరువు వద్ద మొత్తం 6 క్రేన్లను ఏర్పాటు చేశామని, నిమజ్జనానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏసీపీ తెలిపారు. సమన్వయం చేసుకుని ఒక టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మా వరంగల్ మండలకు వచ్చేసి చిన్నవడ్డపల్లి చెరువు దగ్గర రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, జీడబ్ల్యూఎంసీ, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ వాళ్ళతో అందరితో ఇక్కడ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ ఏంటిదంటే రౌండ్ ది క్లాక్ మనం ఇక్కడ డ్యూటీస్ నిర్వర్తించడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని స్విమ్మర్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకు సౌకర్యార్థము వారికి సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి చేయవలసినటువంటి ఫెసిలిటీస్ చేస్తాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ముఖ్యంగా పోలీస్ వారు ఇక్కడ రౌండ్ ది క్లాక్ డ్యూటీలో ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా మేము ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసినాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా మా రెవెన్యూ శాఖ నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అన్ని శాఖల నుంచి సమన్వయం చేసుకుని ఒక టీమ్స్ ఏర్పాటు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో హనుమాన్ జంక్షన్ వద్ద కోట చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనంకు బ్రేక్ పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సౌజన్య, ఊరగల్లు మహానగరంలో అత్యంత భక్తి శ్రద్ధలతో గణనాథుని యొక్క నిమజ్జనం చేస్తుంటారు. ఇక్కడ గతంలో అయితే 28 చెరువులలో నిమజ్జనానికి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేసేవాళ్ళు. అయితే హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న కోట చెరువులో మాత్రం కొంతమంది స్థానిక ప్రజలు చెరువు కలుషితం అవుతుంది, గ్రీన్ ట్రిబ్యునల్ ను గత 6 నెలల క్రితము ఆశ్రయించడంతో హైకోర్టు ఉత్తర్వులు నిలిపివేయాలని ఇచ్చింది. అయితే కొంత అధికారుల సమన్వయ లోపంతో నిన్న రాత్రి వరకు కూడా కోట చెరువు వద్ద పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు అధికార యంత్రాంగం, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ వారు చేశారు. అనంతరం కలెక్టర్ ఆదేశాలతో ఆ యొక్క పనులను నిలిపివేసి ప్రస్తుతం అక్కడ జరగాల్సిన నిమజ్జనాలను కూడా చిన్నవడ్డేపల్లి ప్రాంతంలో, ఏదైతే వరంగల్ సీకేఎం కళాశాల ముందు ఉన్నటువంటి చిన్నవడ్డేపల్లిలో పూర్తి స్థాయిలో నిమజ్జనానికి ఇక్కడ చేసిన ఏర్పాట్లను కూడా, ఇక్కడికి వచ్చే భక్తులను కూడా అక్కడికి తరలించి అక్కడే పెద్ద ఎత్తున నిమజ్జనాలకైతే ఏర్పాట్లు చేశారు. ఏదైతే గతంలో 4 క్రేన్లను మాత్రమే చిన్నవడ్డేపల్లి వద్ద ఏర్పాట్లు చేసేవారు, ఈసారి 11 క్రేన్లను కూడా అక్కడ అరేంజ్ చేశారు. ఎందుకంటే కోట చెరువు గ్రీన్ ట్రిబ్యునల్ కారణంగా కోట చెరువు వద్ద ఏదైతే అక్కడ నిమజ్జనాలను నిలిపివేశారో అక్కడికి వచ్చే గణనాథులను, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా, అక్కడ ఉన్న క్రేన్లను కూడా చిన్నవడ్డపల్లికి తరలించి అక్కడ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారని అధికారులు చెప్తున్నారు. కానీ అనేక మంది భక్తులు మాత్రము హైకోర్టు తీర్పును కావచ్చు, హైకోర్టును గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన వారిపై మాత్రము గణపతి భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఇన్ని రోజులు జరగని వాతావరణ కాలుష్యం ఇప్పుడు ఎలా జరుగుతుంది? గణపతి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ ఇట్లా గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లారంటూ కూడా గణపతి యొక్క భక్తులు కావచ్చు, ఓరుగల్లు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు, భద్రకాళి గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు మాత్రం ఆగ్రహంగా భక్తులు ఉన్నారు. అధికారుల పైన కావచ్చు, అటు గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన స్థానికుల పైన కావచ్చు. సౌజన్య, మొత్తానికైతే ఆ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు మాత్రము ఇటు గణేష్ భక్తులు ఆగ్రహంగా చూస్తున్నారు. కానీ అధికారులు మాత్రము ఉత్తర్వులను ఉత్తర్వుల ఆధారంగానే ఏర్పాట్లను అక్కడ నిలిపివేశారు. సౌజన్య. రైట్, థాంక్యూ ప్రశాంత్.